ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,40,300 రూపాయల ఎస్సీడీ టికెట్లు డిసెంబర్ 24న ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అలాగే శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు ఈ కోటాను డిసెంబర్ 23వ తారీఖున ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. ఈ టికెట్లు పొందిన భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే దాతలకు సంబంధించి ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకున్న దాతలకు 300 రూపాయల టికెట్లు ఎస్సీడీ దర్శనం క్యూ లైన్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగిలిన రోజుల్లో మాత్రం యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు వీటి ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి అంటే మొత్తం 3 రోజులకి జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి 1,20,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. తర్వాత 13 నుంచి 19 వరకు 19వ తేదీ వరకు ఉన్న సంబంధించిన టికెట్లు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డి టోకెన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కౌంటర్లు ఉన్న చోట భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మిగిలిన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఎస్ఎస్డి టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గోవిందబాల భక్తులు కూడా దర్శనాలు కావాలంటే టికెట్లు పొందాల్సిన అవసరం ఉంది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటి ముఖ్యంగా ఏమిటంటే దర్శన టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ 10 రోజులు అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుతున్నాం. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదు. అయితే ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. జనవరి 7న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్ర స్నానం నిర్వహించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి
11 రోజుల ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తుంది. 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లు తిరుమల తిరుపతితో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లో ఉన్న శ్రీవారి ఆలయాలు, ముంబై, న్యూఢిల్లీ, వేలూరు, కంచీపురంలో సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఆన్లైన్ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ దగ్గర 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మకమైన కుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే అక్కడ 3 ఎకరాల భూమి కూడా మన కోసం కేటాయించడం జరిగింది. ఉత్తరాది భక్తులకు శ్రీవారి వైభవాన్ని తిలకించడానికి తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా జనవరి 18, 26వ తారీఖులు, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఈసారి శుక్రవారం రావడం జరిగింది. శుక్రవారం రావడం వలన భక్తుల దర్శనం కోసం ఉన్న సమయం కొంచెం తక్కువగా ఉంటుంది. అదొక కారణం వలన ఆ రోజు మొత్తం మీద ఎన్ని దర్శనాలు చేయించగలము అనేది కొంతవరకు తగ్గుతుంది. అదే కాకుండా ఎస్ఐడి టికెట్లు కొద్దిగా తగ్గించి సాధారణ భక్తులకి ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువగా సాధారణ భక్తులకి ఇస్తున్నాము. అలాగే మొత్తం మీద ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మొత్తం మీద ఉన్న భక్తుల సంఖ్యలో మాత్రం తేడా ఉండదు. సాధారణ భక్తులకి ఇక్కడికి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కోసం టికెట్లు ఇచ్చేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అకామిడేషన్ గురించి ఒక సిస్టమ్ గురించి చెప్పారు, మార్చమన్నారు. అది పరిశీలిస్తాం. కానీ ఈ సిస్టంలో మళ్ళీ మార్పులు తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి పరిశీలిస్తాము. రైల్వే రిజర్వేషన్ అడ్వాన్స్ ఇంతకుముందు 3 నెలల నుంచి ఇప్పుడు 2 నెలలు మార్పు చేయడం జరిగింది కాబట్టి దాని సందర్భంగా ఎస్ఐడి టోకెన్లో కూడా వాటిని కూడా ముందుగా రిలీజ్ చేయమన్నారు. అది కూడా పరిశీలిస్తున్నాము. అలాగే టికెట్ లేని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. టికెట్ లేని వాళ్ళకి ఎప్పటిలాగానే వారికి దర్శనం ఉండదు, అది మాత్రం గ్రహించాలి. ఈ 10 రోజుల తర్వాత దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది టికెట్లు లేని వాళ్ళు సర్వదర్శనంలో, ఇది గ్రహించాలి. మిగిలిన మార్పులు ఏమీ లేవు దీనికి సంబంధించిన వరకు. ఇప్పుడు టూరిజం వారికి ఇంతకు ముందు వారం రోజుల ముందు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. టూరిజం కోట ఆన్లైన్లో మాత్రం 3 నెలల ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టూరిజం కోటాని కూడా మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఆ టూరిజం కోటాని తీసేయడం జరిగిందండి. అంగప్రదక్షిణ కోసం రోజుకి 750 మంది మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. అడిగేవారు లక్షల్లో ఉంటారండి. మీకు దొరకలేదు అంటే మళ్ళీ ప్రయత్నించాలి అంతే. ఆన్లైన్లో లోకల్ వారి కోసమే, లోకల్ది కూడా ఆన్లైన్లో ఇస్తుంది, లోకల్ వారి కోసమే. సో దీంట్లో బయట వారు తీసుకోవడానికి లేదు. ఇది కూడా అంటే మనకి అవకాశం ఉన్నది తక్కువ మందికి, అడుగుతున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది వస్తుంది. మళ్ళీ ప్రయత్నించాలండి, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. చాలామంది అడిగారు ఈ భాగవతం అనేది కార్యక్రమం పునఃప్రారంభించాలని, అది కూడా పరిశీలిస్తామండి. చాట్ మెసేజెస్ బ్లాక్ చేశారనేది అది కూడా చూస్తాం. మరి మీరు పోస్ట్ చేశారని చెప్తున్నారు, బ్లాక్ చేశారంటున్నారు, ఒకసారి చూస్తామండి. అది
ఇక్కడ చెప్పులకు సంబంధించి తిరుమలలో చాలా పెద్ద సమస్య అండి. దానికోసం ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా వాటిని పెట్టుకోవడానికి కానీ మళ్ళీ తీసుకోవడానికి కానీ ఒక అరేంజ్మెంట్ కోసం ఒక స్టడీ చేస్తున్నామండి. ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఇబ్బంది లేకుండా చూస్తాము. రామ్ బగీచా దగ్గర ఉన్న సమస్య కూడా తప్పకుండా మేము పరిష్కరిస్తాము. మీకు క్యూ లైన్ ఎక్కువ లేకపోయినా సరే నడవాల్సిన పరిస్థితి వస్తుంది. దూరంగా క్యూ లైన్లో ఎంట్రీ అనేది దూరంగా జరుగుతుంది, అందువలన ఎక్కువ నడవాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ పద్ధతి ఇంతకుముందు ఉండేది మార్చాము. క్యూ లైన్ తక్కువగా ఉన్నప్పుడు నడవాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే జాయిన్ అయ్యేలాగా పెట్టాము. బట్ ఏ రోజు అనేది మీరు చెప్పగలిగితే ఆ రోజు ఎందుకు అలా చేయడం జరిగింది అనేది చెక్ చేస్తాము. ఎందుకంటే అందరికీ కూడా విజిలెన్స్ వారికి టీటీడీ మా సిబ్బంది అందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువ దూరం నడిపించవద్దు, క్యూ లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదైతే తప్పదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేస్తున్నారు. మీరు చెప్పిన రోజు ఆ విధంగా ఎందుకు జరిగింది అనేది కూడా మేము పరిశీలిస్తాము. ఆ రోజు ఏంటో మీతో మాట్లాడి ఎందుకు జరిగింది అనేది చూడటం జరుగుతుంది. తర్వాత వాహనాలకు సంబంధించి ప్రైవేటు వాహనాలు ఎక్కువగా మీకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇది కూడా ఈ విషయం కూడా మేము పరిశీలిస్తున్నామండి. ఒక కమిటీ కూడా ఉంది, ఈ కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసి దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది కూడా పరిశీలిస్తున్నాము. అలాగే టీటీడీకి సంబంధించి 12 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా 10 వాహనాలని పెట్టడానికి పర్మిషన్ కూడా తీసుకుంటున్నాము. ఆ వాహనాలు కూడా వచ్చాయంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నామండి. ఆన్లైన్ బుకింగ్లో 2 నిమిషాల్లోనే మీకు 2 లక్షల నుంచి పడిపోతున్నాయి మీకు చూపించిన దానికి అంటున్నారండి. ఇవన్నీ కూడా నిమిషాల్లోనే అయిపోతాయండి టికెట్లు. ఎందుకంటే సుమారుగా 4-5 లక్షల మంది ఒకేసారి లాగిన్ అయి ఉంటారండి. 4-5 లక్షల మంది లాగిన్ అయి ఉంటారు. సో వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు వెంటనే అయిపోతుంది. అది 2-3 నిమిషాలంటే మాకున్న టికెట్కి రద్దీలకి అదేమి ఎక్కువ కాదు. దీంట్లో ఎక్కడా కూడా ఎవరు బ్లాక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అవకాశం లేనే లేదు. సో ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆన్లైన్లో. కొంతమంది బ్రోకర్స్ ఫాల్స్ ఐడీలు తీసుకుని చేసేవారు, అదంతా కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడు అది అవకాశం లేనే లేదు. అంతా కూడా టైం స్టాంపింగ్తో పాటు ఏ నిమిషంలో ఎవరు తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు అవన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉంటుంది. చాలా పకడ్బందీగా ఒక వ్యవస్థ ఉంది. దీంట్లో ఎవరు కూడా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేదు. ఇవన్నీ కూడా అయిపోతున్నాయంటే ఒకటే కారణం ఏంటంటే ఎవరో బ్లాక్ చేయడం కాదు, అంత లోడ్ ఉంటుంది. మాకు 4.5 లక్షల టికెట్లు, ఎస్సీడీ టికెట్లు ఒక నెలలో రిలీజ్ చేసేవి, అవి 15 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోతాయి. 15 నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లోనే 90% అన్నీ అయిపోతూ ఉంటాయి. సో అందుకని అకామిడేషన్లో కానీ ఆన్లైన్ బుకింగ్లో కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా చీటింగ్ చేయడం కానీ బ్లాక్ చేయడం కానీ లేకపోతే టీటీడీలో ఎవరన్నా చేయడం కానీ అవకాశం లేనే లేదు. ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాము. తర్వాత లడ్డు గురించి వెట్టగా ఉంటుంది అని చెప్తున్నారు. వెట్టగా ఉంటుంది అంటే మాయిశ్చర్ ఎంత ఉండాలి అనేది దానికి ఒక లిమిట్ ఉంటుందండి. అది 14% ఉండాలి. ఆ 14% మాయిశ్చర్కి మించి ఉండదు. అవన్నీ కూడా మేము రెగ్యులర్గా చూస్తున్నాము. దీని మీద లడ్డు మీద మొదటిసారి మీరు చెప్పారు. ఇప్పటిదాకా ఎవరు కూడా మాయిశ్చర్ ఎక్కువ ఉంది, వెట్టగా ఉందని ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇవి కూడా మేము ప్రతిరోజు ఈ మాయిశ్చర్ ఎంత ఉందనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా మా అబ్జర్వేషన్ ప్రకారం కనీసం ఒక వారం నుంచి 15 రోజులు ఈ లడ్డూలు నిల్వ ఉంటున్నాయి, ఇంత ముందులా కాకుండా అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కొంత తడిగా ఉండడానికి కారణం నెయ్యి వలన అయి ఉండొచ్చు. సో డ్రైగా ఉంటే తొందరగా పాడవుతుంది అనేది, డ్రైగా ఉండడం అంటే అది నెయ్యి సరిగా లేకుండా ఉంటే తొందరగా పాడవుతాయి. ఇది ఇప్పుడు మాయిశ్చర్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే అది వెట్టగా ఉండడానికి అవకాశం లేదు. ఓన్లీ నెయ్యి శాతం ఏమైనా కొంత ఎక్కువ ఉండొచ్చు.
మామూలుగా తిరుపతి లడ్డూలో ఎలా ఉండేదో ఇంతకుముందు ఆ విధంగానే అదే స్టాండర్డ్ ప్రకారం చేయడం జరుగుతుంది. దానికి దిట్టమైన ఉంటుందండి. ప్రతి లడ్డూకి ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత వేయడానికి లేదు. దీంట్లో ఎంత శాతం ఏది వాడాలి, ఎంత కాజు వాడాలి, ఎంత కిస్మిస్ వాడాలి, ఎంత నెయ్యి వాడాలి, ఎంత పప్పు వాడాలి, అవన్నీ కూడా ఎప్పుడో ఫైనలైజ్ చేసినవండి. ఇవన్నీ దిట్టము. దీంట్లో ఎవరు కూడా మార్పులు చేయడానికి కూడా లేదు. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు 300 రూపాయల టికెట్లు మీకు తొందరగా అయిపోయి ఉండొచ్చు. కానీ విఐపి లెటర్లు ఆ 10 రోజులు, విఐపి రిఫరల్ లెటర్లు 10 రోజులు తీసుకోమని ఇందాకేనే చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ తిరుపతిలో 9వ తారీఖు, జనవరి 9వ తారీఖున 1,20,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ టోకెన్లన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ టోకెన్లు లేకుండా మాత్రం మీరు దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముప్పై ఒక్క సజెషన్స్ వచ్చాయండి. ఈ సూచనలో టూరిజం కోటాకి సంబంధించి అంటే ఇంతకుముందు వారానికి ముందు టూరిస్ట్ ఆపరేటర్స్ నుంచి దొరికేవి ఆన్లైన్లో మాత్రం 3 నెలల ముందే ఆగిపోతున్నాయి అనేది ఒకటి చెప్పారు. దీనికి సంబంధించి టూరిజం కోటాని ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో మిస్యూజ్ జరుగుతుందనే రిపోర్ట్స్ రావడం వలన. తర్వాత ప్రదక్షిణానికి సంబంధించి చాలామంది ఆఫ్లైన్లో అడుగుతున్నారు. ఆఫ్లైన్లో పెట్టినా సరే మీకు ఇబ్బంది అదే వస్తుంది. ఎందుకంటే అంగప్రదక్షిణం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకున్న టికెట్లు 750 అయితే అడిగేవాళ్ళు లక్షల్లో ఉంటారు. కొంత పిల్గ్రిమ్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ స్టాఫ్ నుంచి కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవి కూడా పరిష్కరిస్తాము. తర్వాత చెప్పుల గురించి ఎక్కడ పడితే అక్కడ వదిలేరు, లేకపోతే రామ్ బగీచా దగ్గర వదిలేరు అని కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత ప్రైవేట్ ఆటోలు ఇబ్బందులు, ప్రైవేట్ ఆటోల వాళ్ళు జీపులు పిల్గ్రిమ్స్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాము. సీనియర్ సిటిజన్స్ గురించి సెపరేట్గా అకామిడేషన్కి వచ్చినప్పుడు సెపరేట్గా వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీ పెట్టమని అడిగారు. అవి కూడా మేము పరిశీలించి తప్పకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తామండి. ముఖ్యంగా ఈరోజు వచ్చిన సజెషన్స్ కానీ లేకపోతే వచ్చిన కంప్లైంట్స్ కానీ ఇవి. ఓం నమో వెంకటేశ్వర.